లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి ఈ నూతన సంవత్సరపు మరి రెండో దినాన మీ అందరికీ కూడా శుభము తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నూతన సంవత్సరంలో దేవుడు ఆశ్రయించిన గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం. కీర్తనలు 78వ కీర్తన మొదటి వచనం. నా జనులారా నా బోధ చెవిగుడి, నా నోటి మాటకు చెవిగుడి. ప్రియులారా, మనము దేవుని బోధకి, దేవుని యొక్క మాటకి లోబడాలి. దేవునితో మాట్లాడినప్పుడు ఆ మాటని లోబడాలి. ఒకవేళ నీలో ఈ బలహీనత ఉందని దేవుడు వాక్యం చేత దాని దైవ సేవకుడి చేత హెచ్చరించినప్పుడు దయచేసి దానికి సరిచేసుకోండి. ఇప్పుడు చేదైనది నీలో ఇంకా ఉన్నదేమో, దేవునికి ఆయాసకరం అంది ఇంకా నీ జీవితంలో ఉందేమో. ఒకవేళ చెడు అలవాటు కావచ్చు, చెడు సినిమాలు సీరియల్ కావచ్చు, ఇంకా అక్రమైన సంబంధం కావచ్చు. ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడో దయచేసి ఆ విషయానికి లోబడి ఆ పాపం నుంచి, ఆ ఊబిలో నుంచి బయటికి రావాలి. లేదా అందులో నేను ఉంటానంటే దాని తర్వాత వచ్చే పరిమాణాలు, ఫలితాలు తప్పక అనుభవించాలి. అది దేవుని యొక్క మాట ఈ నూతన సంవత్సరంలో మనం వింటే బాగుపడతాం. ఒకవేళ 2023లో నీ క్రియల ద్వారా ఆయనకి ఆయాసం కలిగిందేమో, ఇంకా ఆయనకి నచ్చిన క్రియలు నీలో ఉన్నాయేమో, దయచేసి సరిచేసుకుంటారా? దేవుని ప్రజలారా, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యూట్యూబ్ ద్వారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండేమో, నిన్ను హెచ్చరిస్తున్నాడేమో. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. తండ్రి, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుందాం. ఇంకా నేను ఫలభరితంగా మారుస్తాడు. ఇంకా నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. ఇంకా నీకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. కాబట్టి ఈ క్షణంలోనే, ఈ వాక్యం విన్న మరుక్షణంలోనే వెళ్ళండి ప్రార్థన గదికి వెళ్ళి. ఇంకా నీలో ఏ లోపం ఉందో దేవునికి తెలియచేయండి. నీవు సమర్పించుకో. ఒక తీర్మానంతో బ్రతకండి. అటు కృప వచ్చేలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచండి. నీ ప్రసన్నతను ఉంచిన ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి విడుదల తెచ్చాను. ముఖ్యంగా ఏమైనా బిడ్డలు నా ప్రభా చెడు మార్గంలో తీసుకెళ్తున్న సాతాను క్రియని లయపరచున్న ప్రభా. ఎంతమంది నా తండ్రి అయా భార్యాభర్తలు విడిపోయినారో వారందరినీ జతపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా తల్లిదండ్రులు పిల్లల విషయంలో తండ్రి ఎంతో చింతిస్తున్నారు. వారి వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన విని వారికి మంచి సంబంధాలు దయచిన ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా గర్భఫలం లేని బిడ్డలకు కూడా సహాయం చేయను తండ్రి. ప్రసవవేదంతో పడుతున్న బిడ్డలకి హాస్పిటల్లో వెళ్ళిన మంచి ప్రసవాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.